ఖడ్గాలు మరియు కవచాలు ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే వీటిపై ఉన్న డిజైన్స్ మరియు చెక్కబడిన గుర్తులు చాలా అద్భుతమైన మరియు ప్రాచీన కళని ప్రదర్శించాయి. ఇవన్నీ దొరికిన తర్వాత ఏఎస్ఐ టీంకి చెందిన పెద్ద పెద్ద అధికారులు ఇవి నిజంగానే మహాభారతానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన అస్త్రశస్త్రాలని నమ్మారు. ఎందుకంటే ఇవి ఆ సమయంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఆకృతులు. అలాగే ఈ తవ్వకాల్లో ఎన్నో ప్రాచీన సమాధులు కూడా దొరికాయి. విశేషం ఏంటి అంటే శవపేటిక మీద కూడా చెక్కబడిన గుర్తులు మరియు అలంకరణ ఆ కాలానికి చెందిన ఉన్నత కళకి ప్రాతినిధ్యం వహించాయి. ఈ తవ్వకాల్లో చాలా ఎక్కువ అనేక అస్థిపంజరాలు వెలికితీశారు. అవి చాలా వరకు యోధులవి అనిపించేలా ఉన్నాయి. వాళ్ళు బహుశా ఏదైనా యుద్ధంలో చంపబడి ఉండవచ్చు. ఆయన మహాభారతాన్ని ఎప్పుడు కూడా ఒక మహాకావ్యంగా భావించడం జరుగుతుంది. చాలామంది దీన్ని కేవలం ఒక ధార్మిక కథగా అనుకుంటారు. కానీ సినోలిలో జరిగిన ఈ తవ్వకాలు మహాభారతాన్ని ఇతిహాస గ్రంథాల నుండి చోటు కల్పించే దారి తెరిచింది. అయినప్పటికీ ఈ తవ్వకాలకు ముందు మహాభారతం యొక్క అస్తిత్వాన్ని నిరూపించడం కోసం మన దగ్గర దృఢమైన భౌతిక సాక్ష్యాలు ఏవీ లేవు. కానీ సినోలిలో దొరికిన రథం మరియు చక్రం ఇతిహాసకారులని